తెలంగాణ చుట్టూ జలకుట్రలు పురివిప్పుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా బనకచర్లకు మార్గం సుగమం చేసేందుకు హస్సినా కేంద్రంగా చంద్రబాబు జలకుట్రలు చేస్తున్నాడు. గోదావరే కాదు, కృష్ణా జలాలను సైతం మింగేందుకు బనకచర్ల బాబు సిద్ధమయ్యాడు. గురువుతో కలిసి శిష్యుడు తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నాడు. ఏపీలో బనకచర్ల, కర్ణాటకలో బ్యారేజ్ కమ్ భరాజ్ నిర్మాణానికి ఒప్పందాలు కుదిరినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులన్నీ ఒట్టిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణకు ప్రాణ జీవధారాలైన కృష్ణా, గోదావరి జలాలపై కుట్రలు జరుగుతున్నాయి. 2.5 ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల వైపు కన్నెత్తి చూడలేదు. కానీ గత కొన్ని రోజులుగా ఆయా ప్రాజెక్టుల విషయంలో హడావుడి చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికార గడువులో సగం కాలం గడిచిపోయినా ఏ ఒక్క ప్రాజెక్టులోనూ ఇటుక పేర్చని కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టులను పూర్తి చేస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నది. ఇక మరోవైపు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఏ ఒక్కనాడు అల్మట్టి ఎత్తు, పెంపుగాని, తుంగభద్ర, భీమా ప్రాజెక్టుల వైపు తొంగి చూడని కర్ణాటక ప్రభుత్వం కొన్ని రోజులుగా ఒకటెనక మరొక ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నది. రాష్ట్రంలో 90% పూర్తయిన ప్రాజెక్టులో మిగిలిన 10% పనులు కూడా పూర్తి చేయని రేవంత్ సర్కార్ కర్ణాటకతో కలిసి బరాజ్లు కట్టేందుకు విల్లురుతున్నది. కృష్ణాలో 750 టీఎంసీలు సాధిస్తామంటూ బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ ట్రిబ్యునల్ విచారణ ముగింపు దశలోనే వచ్చిన తరుణంలో నీటి కేటాయింపులపై ఏపీతో ఒప్పందానికి సిద్ధమైంది. అయితే 80,000 కోట్ల బనకచర్ల ప్రాజెక్టుకు వీలైనంత త్వరగా అనుమతులు, నిధులు తెచ్చుకోవాలనే సంకల్పంతో చంద్రబాబు ఆడుతున్న తోలుబొమ్మలాటలో భాగంగానే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. నిన్నటిదాకా బనకచర్లతో గోదావరి జలాలకు మాత్రమే ఎసరు పెడుతున్నారని అనుకుంటే ఇప్పుడు కృష్ణా జలాలను పనంగా పెట్టే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఊపిరి పోసే జూరాల, శ్రీశైలం జలాశయాలకు చుక్క నీరు రాకుండా ఏపీ, కర్ణాటక తయారు చేసిన ప్రతిపాదనలకు రేవంత్ సర్కార్ సహకరిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల అనుమతుల్ని సాధిస్తున్నామనే అశాస్త్రీయ, అనాలోచిత, అవగాహన రాహిత్య సాకుతో ఏకంగా దక్షిణ తెలంగాణకు ఉరివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏపీ సీఎం రగిలించిన బనకచర్ల చిచ్చుపై తెలంగాణ సమాజం ఒక్కసారిగా కన్నెర చేయడంతో తెర మీద హడావుడి తగ్గింది. కానీ గుట్టు చప్పుడు కాకుండా చంద్రబాబు బృందం ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేస్తున్నది. మరోవైపు 2.5 ఏళ్లుగా అటు కాళేశ్వరం, ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులని పడావు పెట్టిన రేవంత్ ప్రభుత్వం కొంతకాలంగా వీటిపై హడావుడి మొదలుపెట్టింది. వేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేస్తామని ప్రకటించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వరుస సమీక్షలు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టును పరిశీలించారు. దీనికి కొనసాగింపుగా పచ్చ మీడియాలో లీకులు, కథనాలు వండివార్చారు. బనకచర్లకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో చంద్రబాబు పచ్చజెండా ఊపేలా కేంద్ర జలసంఘం ఆఫర్ ఇచ్చిందని, ఇందుకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయనేది ఆయా కథనాల సారాంశం. కాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి త్వరలో శుభవార్త వింటారని అన్నారు. తనకు తెలియకుండానే బనకచర్ల కుట్రలను బయటపెట్టారు. అంటే తెలంగాణకు దక్కాల్సిన 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల రూపంలో చంద్రబాబు తన్నుకుపోయేందుకు రంగం సిద్ధమైందనేది స్పష్టమవుతున్నది.
బనకచెర్లకు తలూపితే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వచ్చే అదనపు ప్రయోజనం ఏమిటని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ కొనసాగుతున్నది. కృష్ణాలో తెలంగాణకు 750 టీఎంసీల కేటాయింపులు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేకసార్లు ప్రకటించారు. మరో ఏడాదిలో ట్రిబ్యునల్ విచారణ ముగిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ట్రిబ్యునల్ కేటాయింపులు జరిగిన తర్వాత రాష్ట్రమే ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసుకోవచ్చు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 90 కాకపోతే భవిష్యత్తులో పెరిగే సాగునీటి అవసరాలకు అనుగుణంగా 120 టీఎంసీలు కేటాయించుకునే స్వేచ్ఛ, వెసులుబాటు ఉంటుంది. కానీ ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఆడించినట్టు ఆడుతూ పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల అనుమతికి ఏపీ నుంచి ఎన్ఓసీ తీసుకుంటే ఆ ఎన్ఓసీని ఏపీ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు పెట్టే ప్రమాదం ఉన్నది. తద్వారా పాలమూరు ప్రాజెక్టును కేవలం 90 టీఎంసీలకే పరిమితం చేయడంతో భవిష్యత్తులో కేటాయింపుల్ని పెంచుకునే అవకాశం చేజారిపోతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టుల వారీగా కేటాయింపుల ప్రక్రియను చేజేతుల ఆంధ్రప్రదేశ్కు ఇచ్చినట్టవుతుందని ఆవేదన చెందుతున్నారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ కేటాయింపుల్ని పెంచుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం మోదీ సర్కార్పై ఏళ్ల తరబడి ఒత్తిడి తెచ్చింది. సుప్రీంకోర్టు దాకా వెళ్లి కొట్లాడింది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని కొనసాగిస్తున్నది. పుష్కర కాలంగా సాగుతున్న ట్రిబ్యునల్ విచారణ చివరి అంకానికి చేరింది. చివరికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రూపంలో న్యాయమైన వాటా దక్కుతుందనే ఆశాభావంతో తెలంగాణ సమాజం ఉన్నది. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఆంధ్రప్రదేశ్తో రాజీ పడడం ప్రమాదకరమని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల కేటాయింపులకు ఏపీ ఎన్ఓసీ ఇస్తే ఆ పత్రాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచుతుంది. దీంతో 2 రాష్ట్రాల ఒప్పందాలు చేసుకుంటే మాతో ఏం పనని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ చేతులెత్తేస్తోంది. మిగిలిన జలాలపైన ఇదే రీతిలో రాజీ చేసుకోమని చెప్తే తెలంగాణ కన్న కలలు పెట్టుకున్న ఆశలకు సమాధి కట్టినట్టు అవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించి కేటాయింపుల్ని సాధించుకోవడమే రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని గుర్తు చేస్తున్నారు. శాస్త్రీయ వాదనలతో వాటాలు సాధించాలే గాని ఇలా తాత్కాలిక ఒప్పందాలతో శాశ్వత ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని హెచ్చరిస్తున్నారు. బచావత్ అవార్డు మేరకు గోదావరి జలాల్లో ఏపీకి వచ్చే వాటాల ప్రకారం ఆ రాష్ట్రం ఇప్పటికే సంపూర్ణంగా ప్రాజెక్టులు కట్టుకున్నది. వినియోగం కూడా దాదాపుగా అదే స్థాయిలో ఉన్నదని ఇంజనీర్లు చెప్తున్నారు. అంటే బనకచెర్లకు తెలంగాణ అంగీకరించినట్టయితే కేంద్రము 200 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తోంది. అంటే గోదావరిలో ఏపీ కేటాయింపుల పరిమాణం 516 నుంచి 716 టీఎంసీలకు పెరుగుతోంది. ఇలాగే తెలంగాణ వాటా కూడా పెరగాలి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం రాష్ట్రానికి గతంలో కేటాయించిన 968 టీఎంసీలు ఉంటే చాలని అంగీకరిస్తున్నది. దీంతో ట్రిబ్యునల్ అవార్డు చేసిన కేటాయింపులకు విఘాతం కలిగి బచావత్ అవార్డు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ జల ప్రమాణాలకు అంతుబట్టని సముద్రంలో కలిసే జలాల వినియోగమంటూ చంద్రబాబు ప్రతిపాదిస్తే రేవంత్ సర్కార్ సైతం అదే పాట పాడింది. అయితే గోదావరి బెసిన్లోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా వంటి రాష్ట్రాలు కూడా మున్ముందు ఇదే విధంగా సముద్రంలో కలిసే 1000 టీఎంసీల్లో కొంత తాము వాడుకుంటామని అనుమతులు కోరుతారు. అంతెందుకు గోదావరి, కావేరీ అనుసంధానం అంటూ హడావుడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇలాగే రేపు 100 టీఎంసీల గోదావరి జలాల్ని తమిళనాడుకు మళ్లించేందుకు బనకచెర్ల ఒక ప్రతిపాదిక అవుతోంది. సముద్రంలో కలిసే జలాల సూత్రానికి ఇప్పుడు తెలంగాణ తలూపితే రేపటి నాడు ఇతర రాష్ట్రాల సుప్రీం కోర్టుకు వెళ్లి దీనిని ఒక ఉదాహరణగా చూపుతాయి.
ట్రిబ్యునల్స్ ముందు వాదనలోనూ దీనిని వాడుకుంటే తదుపరి పరిణామాలకు బాధ్యులెవరు అని సాగు నీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.